ఎప్పుడు కూడా నాకు ప్రాధాన్యత ఉండే జిల్లా అనంతపూర్ జిల్లా. అనంతపూర్ నాకు గుండెకు దగ్గరుండే జిల్లా అనంతపూర్ జిల్లా. దీనికి కారణం వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే జిల్లా, పేదవాళ్ళు ఉండే జిల్లా. ఈ జిల్లాలో పేదరికాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఒకప్పుడు నీళ్లు లేక 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు వేరుశనగ ఎండిపోతే, పంట రాకపోతే మొట్టమొదటిసారిగా చరిత్రలో వేరుశనగ పంటకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతాంగాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతులు పశువుల్ని మేపుకోలేకపోతే కరువు వచ్చినప్పుడు క్యాంపులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి నాకు దీక్ష పెరిగింది, పట్టుదల పెరిగింది, నీళ్లు తేవాలని ఆకాంక్ష పెరిగింది. అదే అంద్రీనేవా. ఆ అంద్రీనేవాలో నీళ్లు వచ్చిన తర్వాత ఒకప్పుడు జిల్లాలో చెట్లే కనపడేటివి కాదు. ఈరోజు చెట్లు వస్తున్నాయి, పంటలు వస్తున్నాయి, హార్టికల్చర్ పంటలు వస్తున్నాయి. ఒకే నా జీవిత ఆశయం, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి ఈ జిల్లాలో పేదరికం లేకుండా చేసి ప్రతి ఒక్క రైతు తన పొలంలో బంగారు పండించే వరకు మీకు అండగా నేను ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అది చేస్తా. అయితే అది జరగాలంటే ఈ జిల్లాలో మిమ్మల్ని అడుగుతున్నా, ఈసారి మీరిచ్చే ఫలితాలు జగన్కి దిమ్మ తిరగాలి, టీడీపీ జెండా ఎగరాలి, వైసీపీ జెండా భూస్థాపితం కావాలి. సిద్ధమా మీరు అడుగుతున్నా? సిద్ధమైతే చేయొచ్చు చెప్పండి, సిద్ధమని చెప్పండి. తమిళలో అనంతపూర్లో విద్యత ఉండే ప్రజానీకం ఉండే జిల్లా. ఈ జిల్లా నుంచే నేను అడుగుతున్నా మిమ్మల్ని, గ్రామ గ్రామాలు ఒకటి కావాలి, కుటుంబాలు ఒకటి కావాలి, కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరం ఒకటి కావాలి. రాజకీయ పార్టీలు కాదు, మనందరి ధ్యేయం మన భవిష్యత్తు. మీరు కలవండి, అందరూ ఒకటి అవ్వండి. మళ్ళీ నేను చెప్పాను, నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు కమ్యూనిటీని తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేనేదో మాటలు చెప్పడం కాదు, చేసి చూపించాను. మీ కళ్ళ ముందర నమూనా కనబడుస్తా ఉంది. మీ ఊర్లో ఉండే ఒక ఐటీ విద్యార్థి ఎక్కడ పనిచేస్తామన్నా కనుక్కోండి. దానికి పునాది ఎప్పుడు ప్రారంభమైందో ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. ఆ పునాది వేసింది నేనే. ఆ పునాది మీద పెరిగారు, ఈరోజు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. హైదరాబాద్ లో నాలెడ్జ్ ఎకానమీకి పునాది వేసింది నేనే. ఈరోజు హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా ఉంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దీనికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి సైకో పాలన పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇబ్బంది పెట్టిన వాడిని వదిలిపెడదామా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఇప్పుడు అడుగుతున్నా, అనంతపూర్ రైతుల సంక్షేమం కోసం అంటే కదిలి రాని పిడికిలి బిగించి మీరు చెప్పాలి. వైజాగ్ లో సిద్ధమన్న వ్యక్తి గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిన అవసరం ఉంది. నువ్వు సిద్ధమైతే మేము కూడా సిద్ధంగా ఉన్నాం, నిన్ను దింస్తామని. అనంతపురం రైతుల సంక్షేమం కోసం ఇంకా గట్టిగా మెల్లిగా చెప్తున్నారు, పౌరుషం ఉండాలి, మీ మాటల్లో ఉత్తేజం ఉండాలి, కసి కనపడాలి. అనంతపురం రైతుల సంక్షేమం కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, డ్రిప్ సబ్సిడీల పునరుద్ధరణ కోసం, సైకో పాలన అంతం కోసం, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. కదిలిరా.
రాతియుగం పోవాలి, స్వర్ణ